అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కు సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బర్త్డే సందర్భంగా బాలుడి కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను దేశానికే ఆధ్యాత్మిక హబ్గా మారుస్తామని ప్రకటించారు. తన సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మంచి భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా ఆమె తమ జీవితాలకు ఒక వెలుగని కొనియాడారు. నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో సాంకేతిక లోపం వల్ల నాగ్పూర్ కు చెందిన అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించగా స్పందించిన ఎన్టీఏ దానిని సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. మతాంతర వివాహం చేసుకుని ప్రాణహాని ఉందని కోర్టుకెక్కిన జాతీయ స్థాయిలో వైరల్ అయిన కుంభమేళా మోనాలిసాకు పోలీసు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. పాకిస్తాన్లో పత్రికా స్వేచ్ఛ లేకపోవడం వల్లే అమెరికా మరియు ఇరాన్ ఒప్పంద వివరాల విడుదలలో జాప్యం జరిగిందని యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్పై మళ్లీ వైమానిక దాడులు చేయడంతో 5 మృతి చెందారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కమల్ హాసన్, రజనీకాంత్ల క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో తాను నటించడం లేదని నటి శృతి హాసన్ స్పష్టం చేశారు. కాక్టైల్ 2 సినిమాలో తోటి నటి కృతి సనన్తో తనకు పోటీ ఉందన్న వార్తలను కొట్టిపారేసిన రష్మిక హీరోయిన్ల మధ్య పోటీ అనేది కేవలం ఒక పాత అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. గాయాల సాకుతో టోర్నీ మధ్యలోనే స్వదేశాలకు వెళ్లిపోయే ఓవర్సీస్ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన నిషేధం విధించాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.